ఇవి కాస్ట్ ఐరన్తో చేసిన సోలారా ప్రోడక్ట్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సోలారా వెబ్సైట్ కూడా ఉంది, కాకపోతే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. దోస పెనం ఇంకా గుంట పొంగనాల పెనం 2 కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఇవి ప్రెజెంట్‌కి నేను నాన్ స్టిక్‌వి వాడుతున్నా మా ఇంట్లో. అవి వాడకూడదని చెప్పేసి ఇవి తీసుకున్నాను. అదర్ ప్రోడక్ట్స్ కూడా చూశాను. కాకపోతే సోలారానే ఎందుకు తీసుకున్నాను అంటే మా అమ్మ వాళ్ళు వాడుతున్నారనమాట. సో, మంచిగా ఉండింది. అందుకనేసి నేను తీసుకున్నాననమాట. వేరే ప్రోడక్ట్స్ చెక్ చేసుకొని వాటి రివ్యూస్ చూసి స్టార్స్ ఎన్నున్నాయి, వాటి కింద ప్రోడక్ట్స్ అది ఎలా ఉంది అనేది కమెంట్స్ చూసి అంతా చేసే కంటే మా అమ్మ వాళ్ళు వాడుతున్నారు కదా! సో, అది బెస్ట్‌గా ఉండింది కాబట్టి నేను ఇవే తీసేసుకున్నాననమాట. కాకపోతే వాళ్ళు ఓన్లీ దోస పెనం తీసుకున్నారు. గుంట పొంగనాలదొచ్చేసి ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నారు. నేను 2 ఇవే తీసేసుకున్నాననమాట. జనరల్‌గా మనం ఐరన్ కడాయి ఆర్ పెనం అలా తీసుకున్నప్పుడు మనం సీజనింగ్ చేయాల్సి ఉంటుంది. వాష్ చేసి, హీట్ చేసి, దానికి ఆయిల్ పూసి, ఆనియన్ రబ్ చేసి ఇలా చేయాల్సి ఉంటుంది. బట్ దీనికి అవసరం లేదు. ఆల్రెడీ ఇవి సీజనింగ్ చేసే ఉంటాయి కాబట్టి మనం వాడుకోవచ్చనమాట. నేనైతే వాష్ చేసిన తర్వాత మళ్ళీ సీజనింగ్ చేసి వాడాను. గుంట పొంగనాల పెనం అయితే ఫస్ట్ యూస్ చేశాను. చాలా బాగా వచ్చాయన్నమాట. చిన్న చిన్న క్యూట్‌గా అనిపించాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా మంచిగా ఈవెన్‌గా కుక్ అవుతున్నాయన్నమాట. అండ్ దోస పెనం అయితే చాలా హెవీగా ఉంది. పెద్దగా ఉందన్నమాట. చాలా పెద్ద పెద్ద దోసస్ వస్తాయి. ఫస్ట్ 1, 2 అలా కొంచెం అతుక్కున్నట్టు అయ్యాయి. ఆ తర్వాత అయితే మంచిగా వచ్చేసాయి. చాలా క్రిస్పీగా, చాలా ఈవెన్‌గా కుక్ అయ్యి చాలా మంచిగా వచ్చాయన్నమాట దోసస్. వీటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. నార్మల్‌గా అయితే మనం వాష్ చేసేసి పెట్టేసాం. కాకపోతే దీన్ని మంచిగా తుడిచేసి, ఎండకు పెట్టేసి, కొంచెం ఆయిల్ పూసి ఇలా కొంచెం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది జాగ్రత్తగా. లేకపోతే ఇవి రస్ట్ పట్టిపోతాయన్నమాట. ఇవే కాకుండా నేను వారే నుంచి ఒక చిన్న ఫ్రై పాన్ కూడా తీసుకున్నాననమాట. 650 ఆ రేంజ్‌లో అయితే వచ్చేసిందనమాట. ముగ్గురికే కాబట్టి మాకు చిన్నదే సరిపోతుంది. బట్ నేను ఇంకా యూజ్ చేయలేదు ఇది. అవి 2 బాగానే ఉన్నాయి కాబట్టి ఇది కూడా మంచిగానే వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. నార్మల్‌గా ఏదైనా ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలా తీసుకుంటాను. కాకపోతే ఫస్ట్ టైం అనమాట వారే నుంచి ఆర్డర్ చేసుకున్నాను. చాలా క్విక్‌గా వచ్చేసాయన్నమాట. మరీ లేట్‌గా కాకుండా డెలివరీ అండ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ అయితే చాలా బాగుండింది. ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ వెన్ కంపేర్ టు నాన్ స్టిక్. హెల్తీ కదా అని చెప్పేసి తీసుకోవడం అంతే. మీరు ఎలాంటివి వాడుతున్నారు? నాన్ స్టిక్ ఆర్ ఐరన్‌వి వాడుతున్నారో కామెంట్ చేసేయండి. అంతే వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.